ఓం నమో వెంకటేశాయ జై చిన్నమస్త హాయ్ అండ్ ఐఎమ్ డాక్టర్ భార్గవదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస. సో ఈరోజు మనం చెప్పుకుందాము మేష లగ్నం జాతకుల గురించి చెప్పుకుందాము. మేష లగ్నం జాతకులకు ఒక్కొక్క గ్రహం గురించి ఒక్కొక్క వీడియోలో చెప్పుకుందాం. సో మేష లగ్న జాతకులకు ఈరోజు రవి గురించి చెప్పుకుందాం. రవి ఒక్కొక్క భావంలో ఉంటే ఎలాంటి రిజల్ట్ ఇస్తాడనేది ఆ, టూకీగా చెప్పుకుందాం అనమాట. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మేష లగ్న జాతకులకు రవి అంటే మొట్టమొదటి స్థానంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది చూద్దాం. మేషలగ్న జాతకులకు రవి మొదటి స్థానంలో ఉన్నప్పుడు విపరీతంగా రాజయోగాన్ని ఇస్తాడండి. రాజయోగాన్ని చాలా అద్భుతంగా ఇస్తాడు. అంతేకాకుండా పట్టిందల్లా బంగారం అయ్యేలాగా కూడా ఇస్తాడు. ఉన్నతమైన శిఖరాలను అధిరోహించేలాగా చేస్తాడు. మంచి రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకి చాలా అద్భుతమైన పలుకుబడి ఉంటుంది. ఒకవేళ ఉద్యోగస్తులకైతే అత్యద్భుతంగా గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మేషలగ్న జాతకులకు. ఇక మేషలగ్న జాతకులకు రెండవ స్థానంలో రవిగ్రహం ఉన్నప్పుడు ధనము బాగా సంపాదిస్తాడు. అలాగే అంతే ఇదిగా ధనాన్ని ఖర్చు పెడతాడు అనమాట. మంచి అద్భుతమైన ఇల్లు కడతాడు, ఆ ఇల్లుని అమ్ముతాడు, ఆ ఇంటిని కుదవబెడతాడు. సో ఇలా చేస్తాడు మేషలగ్న జాతకులకు రవి రెండవ స్థానంలో ఉంటే. ఇప్పుడు రవి మూడవ స్థానంలో ఉంటే ఏం జరుగుతుందంటే వీళ్ళకి ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ధైర్య సాహసాలతో పాటు అహంకార ధోరణి కూడా ఎక్కువగా ఉంటుంది. పోట్లాడే తత్వము ఎక్కువగా ఉండడము. కొంతమంది చూసారా, మనం ఎక్కడికైనా ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద ఎక్కువగా కొట్లాడుతూ ఉంటారు. వీళ్ళందరికీ కూడాను రవి మూడవ స్థానంలో ఉన్నప్పుడు ఇలా జరుగుతుందనమాట. ఇక చతుర్థంలో రవి ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే మాతృ సౌఖ్యం అనేది వీళ్ళకు తక్కువగా ఉంటుంది. అంటే తల్లితోటి విభేదాలు రావడము, లేదా తల్లి వీళ్ళను పెద్దగా ప్రేమించకపోవడము, లేదా వీళ్ళు తల్లి పట్ల కొంచెం సుముఖతగా ఉండడము, విముఖత ప్రదర్శించడము అనేది జరుగుతూ ఉంటుంది రవి చతుర్థంలో ఉన్నప్పుడు. ఇక రవి పంచమ స్థానంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే విపరీతమైన పేరు ప్రఖ్యాతలు పొందే ఒకానొక పుత్రుడు వస్తాడు అని మనకు శాస్త్రంలో ఉంటుందన్నమాట. అంతేకాకుండా రవి ఆ యొక్క రవి దశ అంతర్దశల్లో సన్మానం కూడా పొందుతారు. అంటే రాజ సన్మానం అని ఉంటుంది, అట్లాంటివి పొందుతారు. అంతర్దశల్లో దశ అంతర్దశల్లో కూడా రాజోద్యోగము, రాజ సన్మానము, రాజ సమానత్వము అనేవి కూడా వస్తూ ఉంటాయి. ఇక రవి ఆరవ స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉంటాయి. అండ్ అట్ ది సేమ్ టైము ధనం అనేది చాలా వ్యయం అవుతూ ఉంటుంది. ఇక రవి ఏడవ స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే గిన సంతానం వలన వీళ్ళకు దుఃఖం ఎక్కువగా వస్తుంది. ఎక్కువగా తండ్రికి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ అట్ ది సేమ్ టైం విశేష నష్టము సంభవించును అని కూడా మనకు శాస్త్రంలో ఉంటుందన్నమాట. ఇక రవి ఎనిమిదవ స్థానంలో ఉన్నప్పుడు అనారోగ్యవంతులుగా ఉంటారు. ధన నష్టం ఎక్కువ సంభవిస్తుంది. సంతానం వలన కూడా దుఃఖం వస్తుంది. అంతేకాకుండా రహస్య వ్యవహారాలు చేస్తారు. కొంతమంది ఇల్లీగల్ అఫైర్స్ కూడా పెట్టుకునే అవకాశాలు ఉంటాయి. ఒకటికి మించి వివాహాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక రవి తొమ్మిదవ స్థానంలో ఉన్నప్పుడు రవి ఉన్న పొజిషను ఉన్న డిగ్రీలను బట్టి మనం పితృదోషం అనేది రవినికి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాము. రవి తొమ్మిదవ స్థానంలో ఉన్నప్పుడు సంఘంలో గౌరవము, విశేష ధనము ఇవన్నీ కూడా ఉంటాయి మేషలగ్న జాతకులకు. ఇక 10లో ఉన్నప్పుడు అంటే రాజ్యస్థానంలో ఉన్నప్పుడు మంచి ధనయోగము, అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ఇంకా వచ్చేసి రాజ సన్మానము, రాజులతో సమానమైన టీవీ, ఇవన్నీ కూడాను ఉంటాయి. బాగా ప్రయాణాలు చేసే వ్యక్తులుగా కూడా అయ్యి ఉంటారనమాట. ఇక రవి 11లో ఉన్నప్పుడు కేవలం వాళ్ళు ఉద్యోగ జీవితంలో చాలా అద్భుతంగా రాణించే అవకాశాలు ఉంటాయి. అండ్ వ్యాపారస్తులకు కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఇక 12వ స్థానంలో రవి ఉన్నప్పుడు పిత్రార్జిత నష్టము ఎక్కువగా సంభవించునని ఉంటుంది. అంతేకాకుండా సామాన్య జీవితము గడిపే అవకాశాలు ఉంటాయన్నమాట రవి 12లో ఉన్నప్పుడు. ఇది ఒక్క రవిగ్రహంకి సంబంధించిన మేషలగ్న జాతకులకు అనమాట. నెక్స్ట్ మనం మేషలగ్న జాతకులకి చంద్రుడు ఎలా ఉంటాడనేది చూద్దాము. ఇది రవికి సంబంధించి, కానీ ఒకానొక ఇంకొక పాయింట్ చెప్పాలంటే ఓవరాల్ ఎంటైర్ హోరోస్కోప్ కూడా దీని మీద ప్రభావం చూపిస్తుంది.
మనం ఒక రవి ఒక్కటే చూసుకోనవసరం లేదు. మిగతా గ్రహాలు కూడా ఎట్లా ఉంటాయనేది కూడా చూడాలి, స్టడీ చేయాల్సి ఉంటుందనమాట. సో, ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.